ఇంతకాలం తనని ఏడిపించిన అమ్మాయి బయటకొచ్చే వరకు ఎన్ని యుగాలైనా అలాగే నిలబడి ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఈ లోపులో ఆ గది తలుపు తెరుచుకుంది. రేవంత్ ఊపిరి బిగపట్టి మరింత చీకట్లోకి జారుకున్నాడు. అక్కడ్నుంచి తను కనపడనని అతడికి నమ్మకం. ఇంతలో ఒక అమ్మాయి తల బయట పెట్టి వరండాలోకి చూసి మళ్ళీ తలుపు వేసేసింది. రేవంత్కి 1,00,000 అనుమానాలు కలిగాయి. వాళ్ళకి తను అక్కడ ఉన్నట్టు అనుమానం కలిగిందా? అసలేం జరుగుతుంది లోపల? ఈ అమ్మాయిలేం చేస్తున్నారు? అతడి ఆలోచనలని భంగపరుస్తూ వెనక అడుగుల చప్పుడు వినిపించింది. నీగ్రో లాంటి వెయిటర్ ఒకడొచ్చి ఏం చేస్తున్నారిక్కడ అని అడిగాడు. అతడి కంఠంలో మర్యాద ఒక పాలు తక్కువ అవడం రేవంత్ గమనించాడు. ఒక స్నేహితుడి కోసం చూస్తున్నాను. మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. ఎందుకు? తెలీదు. ఏమైనా మాట్లాడాల్సి ఉంటే మీ మేనేజర్ని ఇక్కడికి రమ్మను. గొడవ చేయకండి సార్. మీ అంతటా మీరే వస్తే మంచిది. వెయిటర్ కంఠంలో ఎక్కడా వినయం లేదు. రేవంత్ అతడితో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. అతడితో కలిసి కిందకి వెళ్ళాడు. రిసెప్షన్ వెనక్గా ఉంది మేనేజర్ రూమ్. ముందు తిడదామనుకున్నవాడల్లా రేవంత్ని చూసి కొద్దిగా మర్యాద తెచ్చుకున్నాడు మేనేజర్. మీరు 2వ అంతస్తులో ఓ గదికి వెళ్ళి అక్కడ అమ్మాయిల్ని వేధిస్తున్నారట. ఆ గది నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. రేవంత్కి అర్థమైంది. తనని ఈ హోటల్ బయటకు పంపటానికి ఈ ఎత్తు వేశారన్నమాట అమ్మాయిలు. అతడు తిన్నగా మేనేజర్ మొహంలోకి చూసి గంభీరంగా అన్నాడు. 2వ అంతస్తులో తన కోసం ఎదురు చూడమని ఒక పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నన్ను స్నేహితుడిగా అక్కడికి ఆహ్వానించాడు. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను వరండాలో నిలబడి ఉంటే మీ వెయిటర్ నాతో అమర్యాదగా మాట్లాడి కిందకి లాక్కొచ్చాడు. ఇప్పుడు మీరు అనవసరంగా నా మీద ఈ అభియోగం మోపుతున్నారు. ఈ విషయమై మీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయదలుచుకున్నాను. కేవలం ఒక ఫోన్ కాల్ ఆధారంగా మీరు నన్ను ఇలా నిలదీయటంపై దాదాపు 50,000కి మీ మీద పరువు నష్టం దావా వేయదలుచుకున్నాను. అతడు ఆశించినట్టే మేనేజర్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనపడింది. సారీ సార్, కానీ రూమ్ నెంబర్ 214 నుంచి ఫోను అంటూ నసిగాడు. అతడు అలా తడబడడంతో రేవంత్ మరింత విజృంభించాడు. ఎవరండి ఫోన్ చేసింది? కిందకొచ్చి కంప్లైంట్ చేయమనండి. రాతపూర్వకంగా తీసుకురండి. రమ్మనండి. లేకపోతే మనమే వెళ్దాం. అంతేకాని ఫోన్లేంటి ఫోను అని గద్దించాడు. అయిందేదో అయిపోయింది. మీరు లాంజ్లో కూర్చోండి సార్ అన్నాడు మేనేజర్. అలా కుదరదు. రండి, ఆ రూమ్ నెంబర్ 214కి వెళ్దాం. వాళ్ళేం చెప్తారో విందాం అంటూ లేచాడు. అతడికి ఎలాగైనా ఆ గదిలోకి హఠాత్తుగా ప్రవేశించాలని ఉంది. తను వెళ్ళిపోయాడన్న విజయ గర్వంతో వాళ్ళు ఉండగానే ఇది జరగాలి. అతడు మేనేజర్ కలిసి 2వ అంతస్తుకి వచ్చారు. గది లోపల గడియ వేసి ఉంది. మేనేజర్ తలుపు కొట్టాడు. ఎవరు అని లోపల నుంచి వినిపించింది. మేనేజ్మెంట్. తలుపు తీసిన ధ్వని. రేవంత్ గోడ వెనక్క కనపడకుండా నిలబడ్డాడు. తలుపు తీసిన అమ్మాయి పూర్తిగా తీయకుండా అడ్డంగా నిలబడింది. ఎవరో అబ్బాయి వచ్చి గొడవ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు మీరు అన్నాడు మేనేజర్. వచ్చింది మేనేజరా అని నిశ్చయించుకొని అవును లోపలికి రండి అంటూ పక్కకి తప్పుకుంది. మేనేజర్ లోపలికి వెళ్తుంటే పక్కన నుంచి ఒక్క అడుగులో ముందుకొచ్చి అతడి వెనకే తను గదిలో ప్రవేశించాడు రేవంత్. కనురెప్ప పాటు కాలంలో ఇది జరిగిపోయింది. అతడు అంత అకస్మాత్తుగా చీకట్లోంచి రావడాన్ని ఊహించని ఆ అమ్మాయి బిత్తరపోయింది. రేవంత్ సన్నగా నవ్వి ముందుకు అడుగు వేశాడు. గదిలో అమ్మాయిలందరూ వారి వంకే చూడసాగారు. మేడం, మీ రూమ్కి వచ్చి డిస్టర్బ్ చేసిన అబ్బాయి ఈయనేనా అని అడిగాడు మేనేజర్. మై గాడ్, కాదండి అంది నమ్రత నిండిన కంఠంతో ఒక అమ్మాయి. రేవంత్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ఆ జవాబుకి. ఎవరో నల్లగా రౌడీలా ఉన్నాడు. తలుపు కొట్టి రావచ్చా అని అడిగాడు. భయపడి మీకు ఫోన్ చేశాం అంది అంతలో మరో అమ్మాయి. ఇంకో అమ్మాయి రేవంత్ వైపు ఆరాధనగా చూస్తూ ఈయన లాంటి అబ్బాయి అయితే మీకెందుకు ఫోన్ చేస్తాం అంది అల్లరిగా. అమ్మాయిలందరూ కలిసి తనను ఏడిపిస్తున్నారని అర్థమైంది. ఎంత సీరియస్గా ఉందామని ప్రయత్నించినా వాళ్ళ మొహాల్లో నవ్వు కనపడుతూనే ఉంది. అయితే రేవంత్ దాన్ని పట్టించుకోలేదు. టాయిలెట్లోకి తొంగి చూశాడు. అది ఖాళీగా ఉంది. అతడు అలా చూడడం గమనించి మీరు టాయిలెట్కి వెళ్తారా? వెళ్తే మాకు అభ్యంతరం లేదు అంది మరో అమ్మాయి. నమిలి తినేయాలన్నంత కోపం వచ్చింది రేవంత్కి. బలవంతం మీద అణచుకున్నాడు. మేనేజరు, సారీ మేడం, మీరు నిర్భయంగా ఉండండి అంటూ రేవంత్ వైపు తిరిగి సారీ సార్, మీరు మీ మిత్రుడి కోసం కారిడార్లో వెయిట్ చేయండి. షల్ ఐ సెండ్ కాఫీ ఫర్ యూ అని అడిగాడు మర్యాదగా. రేవంత్ అతడి మాటలు వినడం లేదు. ఆలోచిస్తున్నాడు. ఏమైంది ఈ అమ్మాయి? ఈ 5 నిమిషాల్లోనూ ఎటు వెళ్ళింది? ఆలోచిస్తూ అన్యమనస్కంగా అతడు మేనేజర్తో కలిసి గదిలో నుంచి బయటికి రాబోతూ ఉంటే 4వ అమ్మాయి బిల్ సెటిల్ చేసేయండి, హోస్ట్ వెళ్ళిపోయింది, మేము వెళ్ళిపోతాం అంది. ఆ మాటలకి కాలికేదో అడ్డుపడినట్టు ఆగిపోయాడు రేవంత్. హోస్ట్ వెళ్ళిపోయిందంటే అంటే జరిగిందేమిటో ఇప్పుడు అతనికి అర్థమైంది. గది ముందు కారిడార్లో నిలబడి ఉన్న తనని 2 నిమిషాల పాటు ఏదో నెపం మీద మేనేజర్ గదిలోకి పంపించింది.
తను లోపలికి వెళ్ళగానే దర్జాగా జారుకుందన్నమాట. మెట్లు దిగుతున్న రేవంత్ ఇప్పుడు మామూలు 25 అమాయకమైన యువకుడిలా లేడు. అంతర్జాతీయ చదరంగపు ఆటగాడిలా ఉన్నాడు. దెబ్బ తగిలిన పులిలా ఉన్నాడు. సాన పెట్టే కొద్దీ వజ్రం ప్రకాశిస్తుంది. టెన్నిస్లో కానీ చదరంగంలో కానీ ప్రత్యర్థి ఆట మీదే యువతలి వారి ఆట ఆధారపడి ఉంటుంది. అవతలి ప్రత్యర్థి బాగా ఆడి తిప్పలు పెట్టే కొద్దీ నిక్షిప్తమై ఉన్న నిజమైన ఆటగాడు విజృంభిస్తాడు. సర్వశక్తులు సమగూడ కట్టుకుంటాడు. రేవంత్కి అదే జరుగుతుంది. ఆఖరి క్షణంలోనైనా పట్టుకోవచ్చుననే నిర్లక్ష్యంలో తేలిగ్గా వదిలేశాడు ఇంతకాలం. కానీ ఈరోజు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. పిల్లిని గదిలో పెట్టినట్టు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుంటూ వచ్చి చూసేసరికి ఏముంది, తన ఎత్తుకి పై ఎత్తు వేసి జారుకుంది ఈ అమ్మాయి. ఇంత ఇరుకు పరిస్థితిలో కూడా, ఇంత ఊపిరి సలపని టెన్షన్లో కూడా తను గదిలోకి వచ్చి 10 అడుగుల దూరంలో నిలబడినా కూడా పందెం ఓడిపోకుండా అక్కడికక్కడే షార్ప్గా ఆలోచించి తనని మేనేజర్ రూమ్లో ట్రాప్ చేయించగలిగిందంటే ఇన్నాళ్ళకి తన సమ ఉజ్జి దొరికింది. ఇకపై ఎత్తు తనే వెయ్యాలి. అతడు కౌంటర్ దగ్గర ఆగి మీ ఫోన్ వాడుకోవచ్చా అని అడిగాడు. రిసెప్షనిస్ట్ తల ఊపాడు. నెంబర్ తిప్పి జేమ్స్ అన్నాడు. స్పీకింగ్. నేను హోటల్ ఆనందాశ్రమ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే నీ మోటార్ సైకిల్ వేసుకొని ఇక్కడికి రా. ఎందుకో తర్వాత చెప్తాను. ఎలా ఉంటే అలా వచ్చే. ట్యాంక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకో. క్విక్ అని ఫోన్ పెట్టేశాడు. ఇలాంటి ఫోన్లు మరో 3 చేశాడు. తరువాత మేనేజ్ దగ్గరికి వెళ్ళాడు చిరునవ్వుతో. మీరు నాకు కాఫీ ఇస్తానని ప్రామిస్ చేశారు అన్నాడు. ఓ ష్యూర్. రేవంత్ ఎదుట కుర్చీలో కూర్చుంటూ ఊరికే కాదులేండి, బిల్ పే చేస్తాను అన్నాడు నవ్వుతూ. అతడు నవ్వుతూ నో నో, మీకు మేమిచ్చిన శ్రమకి ఇది పెనాల్టీ అన్నాడు. అతడు యువకుడే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు రేవంత్. మేనేజర్ తలెత్తాడు. ఎక్కడ చూసుకుంటారు? సరిగ్గా గుర్తుకు రావడం లేదు. నుదురు మీద చూపుడు వేలుతో తట్టుకున్నాడు రేవంత్. పోన్లేండి అని కుర్చీలో నుంచి లేచి కాఫీ తెప్పిస్తాను అంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. రేవంత్ బల్ల మీదున్న బిల్ బుక్ కింద కాళ్ళ దగ్గర పడేశాడు. తరువాత కాలితో దాన్ని చెత్తబుట్ట పక్కకి తోశాడు. మేనేజర్ కాఫీ పట్టించుకొచ్చాడు. కాఫీ తాగుతూ క్యాజువల్గా ఎవరా అమ్మాయిలు ఆ గదిలో ఉన్నది అని అడిగాడు రేవంత్. మా మేనేజింగ్ డైరెక్టర్ గారి కూతురు ఓ అమ్మాయి ఉంది. వాళ్ళేదో పార్టీ అంటే. ఎవరు? రమ్య? తనకందులో ఏమీ ఉత్సాహం లేనట్టు అడిగాడు రేవంత్. కాదు, అరవింద అని మనం వెళ్ళేసరికి కోప్పడుతూ తలుపు తీసిందే ఆ అమ్మాయే. అంతలో రిసెప్షనిస్ట్ వచ్చి వెతకడం మొదలుపెట్టాడు. ఏం కావాలి? బిల్ బుక్ సార్. ఇక్కడికి రాలేదే అన్నాడు మేనేజర్. రిసెప్షనిస్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇద్దరు కబుర్లలో పడ్డారు. 5 నిమిషాల మామూలు సంభాషణ జరిగాక మేనేజింగ్ డైరెక్టర్ కూతురికి కూడా మీరు బిల్ వేస్తారా అని అడిగారు రేవంత్. లిమిటెడ్ కంపెనీ కదా, అదీ కాక ఎవరో స్నేహితురాలి పార్టీ అట. ఎవరా స్నేహితురాలు? రమ్య? నాకు తెలీదు. మళ్ళీ రిసెప్షనిస్ట్ బిక్కమొహంతో వచ్చాడు. మేనేజర్ బల్ల మీదున్న కాగితాలు పుస్తకాలు తీసి చూపించి ఎక్కడా లేదన్నగా అన్నాడు. ఇంతలో బయట మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం వినిపించింది. దానికోసమే చూస్తున్న రేవంత్ వంగి అరే, ఇక్కడేదో పుస్తకం ఉందే, ఇదేనా అంటూ తీసి ఇచ్చాడు. రిసెప్షనిస్ట్ చాటంత అయిన మొహంతో ఇదే అంటూ దాన్ని తీసుకొని వెళ్ళాడు. కాఫీ పూర్తి చేసిన రేవంత్ కుర్చీలో నుంచి లేచి థ్యాంక్ యూ ఫర్ యువర్ కాఫీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి బయట పోర్టికోలోకి వచ్చాడు. అతడు బయటికి వస్తూ ఉంటే మరో 2 మోటార్ సైకిళ్ళు లోపలికి ప్రవేశించినాయి. జేమ్స్ అంతకు ముందే చేరుకున్నాడు. మొత్తం 4 రేవంత్ దగ్గరికి వచ్చారు. అందులో 2 జీన్స్లో ఉన్నారు. ఒకరు చూయింగ్ గమ్ వదులుతున్నారు. పైకి అలా నిర్లక్ష్యంగా కనపడతారు కానీ వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. ఆఫీస్లో పని చాలా చురుగ్గా చేసేవాళ్ళు. రేవంత్కి సబార్డినేట్స్ అయినా చాలా దగ్గర స్నేహితులు. వాళ్ళకి ఈ అఫైర్ గురించి, రేవంత్ పడే బాధల గురించి కొద్దిగా తెలుసు. రేవంత్ ఆ రోజు తను చేసిన పనులు, తను ఆ అమ్మాయిని దాదాపు పట్టుకోపోవడం, ఆ అమ్మాయి తప్పించుకోవడం అంతా వివరంగా చెప్పాడు వాళ్ళకి. కొర్రమీనులా జారిపోయిందన్నమాట అన్నాడు సాలోచనగా జేమ్స్ అంతా విని. ఇంతకీ మేం చేయాల్సిందేంటి? ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది కానీ స్నేహితురాళ్ళు 4 ఆ రూమ్లోనే ఉన్నారు. ఇంకొంచెం సేపట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నాడు రేవంత్. వాళ్ళను బంధించి ఇంగ్లీష్ పిక్చర్లోలా రహస్యం రాపట్టాలా? అందరూ నవ్వారు. రేవంత్ నవ్వలేదు. వాళ్ళు బయటికి రాబోయే గుమ్మం వైపే చూస్తూ అన్నాడు. ఈ 5 అమ్మాయిలు చాలా దగ్గర స్నేహితుల్లా కనపడుతున్నారు. సాధారణంగా ఇంత దగ్గర స్నేహితులు ఎవరవుతారు? ఒకే కాలేజ్లో చదివిన వారు కానీ, ఒకే వీధిలో ఉండేవారు కానీ, లేకపోతే వీణ, డ్యాన్స్ లాంటి ఒకే హాబీ ఉన్నవారు కానీ అవుతారు. అవునా? ఈ 4 మీ 4 వేర్వేరుగా ఫాలో అవ్వాలి. 4 ఒకే వీధి వాళ్ళైతే మనకు ఆ రమ్య అనే ముద్దు పేరున్న అమ్మాయి అడ్రస్ దొరికిపోయినట్లే. అలా కాని పక్షంలో
వీళ్ళు నలుగురికి కామన్గా ఉన్న అభిరుచి కానీ మరేదైనా కానీ అదేమిటో పట్టుకోవాలి. దాంతో 5వ అమ్మాయి సంగతి తెలిసిపోతుంది. అతడి లాజిక్కి వాళ్ళు విస్తుపోయారు. వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత రమ్య వీళ్ళని ఎలాగో కలుసుకొని తీరుతుంది. 6-3 అయినా 3-6 అయినా పట్టుకొని తీరుతంగురు అన్నాడు జేమ్స్ ఉత్సాహంగా. 6-3 అయితే పర్లేదు కానీ 3-6 అయితే కష్టం. నాకు 5ంటికే ఫ్లైట్. ఇంకో గంటలో వివరాలు కావాలి. గంట? ఇంపాసిబుల్. ఒకే వీధైతే పర్లేదు. అలా కాకుండా ఏ డాన్స్ స్కూల్ వాళ్ళు అయితే కష్టం. అందుకేగా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ వాళ్ళ ఈగోని కొద్దిగా రెచ్చగొట్టాడు రేవంత్. అంతలో గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది. రేవంత్ స్తంభం వెనక్కి తప్పుకున్నాడు. 2 అమ్మాయిలు ఒక కారులోనూ మరో 2 ఆటోలోనూ వెళ్ళిపోయారు. క్విక్, బయలుదేరండి. ప్రతి 10 నిమిషాలకి మా ఇంటికి ఫోన్ చేయండి అన్నాడు. మ్యాడ్ మ్యాక్స్లోలా 4 మోటార్ సైకిళ్ళు పెద్ద చప్పుడుతో బయలుదేరినాయి. రేవంత్ టైం చూసుకున్నాడు. 2 కావస్తుంది. ఎండ తీక్షణంగా ఉంది. తను వేసిన ఎత్తు మరీ అర్ధరహితంగా ఉందా అని అనుకున్నాడో క్షణం. ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఈ 3 గంటల్లో ఏదైనా దొరికితే సరే, లేకపోతే ఓడిపోయినట్టే. అతడు ఇంటికి చేరుకున్న 5 నిమిషాలకి జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయిని కారులో తిలక్ స్ట్రీట్లో దింపేసి 2వ అమ్మాయిని ప్రెసిడెంట్ స్ట్రీట్ వైపు వెళ్ళిపోయింది. నేనిక్కడే ఆగిపోయాను. దీన్ని బట్టి తెలుస్తున్నదేమిటంటే ఈ 4 అమ్మాయిలు ఒకే లొకాలిటీ వాళ్ళు కాదు అన్నాడు డిటెక్టివ్లా. ఆ విషయం వాళ్ళు కారు ఆటో ఎక్కి చెరో వైపుకి వెళ్ళిపోయినప్పుడే తెలిసింది తాపీగా అన్నాడు రేవంత్. జేమ్స్ గతుక్కుమన్నాడు. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు అని అడిగాడు రేవంత్. అమ్మాయి ఇంట్లోకి సరాసరి ప్రవేశించిపోతున్నాను. మై గాడ్, అంత సాహసం ఎలా చేస్తున్నావు? సోషల్ సెక్యూరిటీ అధికారిగా. ఇవి నిశ్చయంగా నీ తెలివితేటలు అయ్యుండవు. జేమ్స్ నవ్వి, ఏదో నవలలో చదివాను గురు. అందులో ఒక మాంత్రికుడు ఇలానే చేసి హీరోయిన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు అన్నాడు. సామాజిక స్పృహ లేని నవలలు చదవడం వల్ల కూడా ఇలా ప్రయోజనాలు ఎన్నుంటాయన్నమాట. గో ఎహెడ్. రేవంత్ ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకి మరో ఫోన్ వచ్చింది. నేను ఫాలో అయిన అమ్మాయి పోలీస్ కమిషనర్ గారి కూతురు అన్నాడు యువకుడు. గుడ్. కారు దిగి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తరువాత ఏమైంది? తనెవరో ఫాలో అవుతున్నట్టు ఇంట్లోకి వెళ్ళి చెప్పిందనుకుంటాను. లోపల నుంచి 2 పోలీసులు వచ్చి తను పట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్లో నుంచి. తర్వాత ఏం జరిగిందో వినాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి.